నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ పరిశీలకులు అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే రూపా గారు. సార్, మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఇది? ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళతోటి సమావేశం నిర్వహించడమే కాకుండా మనం ఇస్తున్న పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద రెవెన్యూకి సంబంధించినటువంటి భూ వివాదాలకు సంబంధించినటువంటి పరిష్కారం కావట్లేదని ప్రజలు అసహనంగా ఉన్నారు. ఎందుకు అవి నత్తనడక నడుస్తున్నాయి, దీని గురించి కొంచెం శ్రద్ధ పెట్టండి అని చెప్పని అధికారులకి అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఆయన సూచన చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అన్నదాత అంటే రైతులకి ఇచ్చే భరోసా కింద కేంద్రం మామూలుగా 20,000 ఇస్తామని చెప్పని వీళ్ళు ఎన్నికల సమయంలో వీళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. ఎన్నికల హామీ, రైతులకు ఇచ్చిన హామీ అనమాట. దానికి సంబంధించినంత వరకు కేంద్రం గతంలో 6,000 ఇచ్చేది, వీళ్ళు 14,000 కలిపి ఇవ్వాలని భావించారు. అలాగే ఇప్పుడు కేంద్రం 10,000 చేసింది కాబట్టి మిగిలిన 10,000 వీళ్ళు తీసుకొని 10,000 వీళ్ళు వేసుకొని ఎప్పుడైతే కేంద్రం 10,000 విడుదల చేస్తుందో దాంతో కలిపి ఇవ్వాలని, వాళ్ళు 2 సార్లు ఇస్తారా, 3 సార్లు ఇస్తారా, 4 సార్లు ఇస్తారా అనే దాని కాకుండా ఒకసారిగా ఇవ్వాలనే తలంపు ఎళ్ళలోకి ఉంది. దానికి యొక్క సాధ్యాసాధ్యాల గురించి ఈరోజు చర్చించుకోవడం కూడా జరిగింది. అంటే దీంతో పాటే తల్లికి వందనం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు గతంలో చెప్పినట్టుగా వాళ్ళు అంటే మొన్న జరిగిన అందరు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, ఆ ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది. అలాగే నదుల అనుసంధానానికి సంబంధించింది కూడా విస్పష్టంగా మొన్న ఆయన ప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి దానివల్ల వనుగూడే ప్రయోజనాలు ఏంటి, అది చేస్తే రాష్ట్రం ఎలా ఉంటుంది చాలా చక్కగా చెప్పారు. ఈ గోదావరి నీళ్లు వనకచెరల నుంచి కృష్ణానదిలోకి ఎలా పంపించాలి ఏంటనే దాని మీద అట్లా చేసుకుంటూ ఉంటే కృష్ణా జలాలు నిల్వ ఉంటే శ్రీశైలంలో కావచ్చు, నాగార్జున సాగర్లో కావచ్చు, పులిచింతల్లో కావచ్చు నీళ్ళు అనేవి నిల్వ ఉంటే ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. దాని ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకి, దాంతో అంటే సుమారు 70,000 నుంచి 81,000 దాకా ఖర్చు అవుతుందని చెప్పని ప్రణాళిక కూడా వేయటం కూడా జరిగింది. మరి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఎలా సాధ్యం, దీన్ని కూడా సమీక్ష చేయటం కూడా జరిగింది. అంటే దీని కేంద్ర సహాయం అడగాలని చెప్పని ముఖ్యమంత్రి గారు వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది. నిస్సందేహంగా రేపు పొద్దున కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి అవకాశాలు కేంద్రం కూడా సహాయ సహకారాలు అందజేస్తుందనే భావిస్తున్నారు. దీన్ని కేంద్రం సహకారాలు తీసుకుంటారా లేకపోతే మీ వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నుంచి సహాయ సహకారాలు తీసుకుంటారా అనేది రేపు ఆయన కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళొచ్చి మాట్లాడిన తర్వాత దాని గురించి బయటకు వస్తుంది. అంటే ఇప్పటికీ 1,82,000 కోట్ల రూపాయల ఒప్పందాలు పూర్తయిపోయినాయి. దానివల్ల 2,63,000 మందికి ఉద్యోగ కల్పన జరిగే అవకాశం కూడా కళ్ళ ముందు కనపడతానే ఉంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు 125 దాకా ఇక్కడ గ్రౌండ్ కాబోతున్నాయి. అమరావతి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడన్నా కావచ్చు. అవి కూడా వచ్చిన తర్వాత విస్తృతంగా ఇంకేం జరగబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు కేంద్రం అనుమతించినటువంటి రహదారులకు సంబంధించినటువంటి నిధులు, రహదారులు మరమ్మతులు కావచ్చు, కొత్త రహదారులు నిర్మించుకోవడం కావచ్చు. ఇప్పుడు కేంద్రం వచ్చేతలకి మొన్న గడ్కరీ గారు కూడా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం దాకా రహదారులు 6 లైన్ల రహదారులు విస్తరణ కార్యక్రమంలో భాగంగా కూడా చెప్పారు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల అనుసంధానం అద్భుతాలే ఉంటాయి అన్నమాట. నిస్సందేహంగా దాని గురించి కొంచెం వివరిస్తాను. అలాగే సార్. గోదావరి అటు ఉత్తరాంధ్ర ప్రజల సుజల స్రవంతితో పాటు ఇటు బనకచెర్ల అనుసంధానం చేయడం వల్ల వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. హైబ్రిడ్ యాన్యుటీ సహా వివిధ నమూనాలు పరిశీలిస్తున్నామని చాలా వివరంగా చెప్పడం కూడా జరిగింది ఆయన. కేంద్ర ఆర్థిక మంత్రికి ఇవన్నీ వివరించి సానుకూలంగా కూడా స్పందించారట. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత అంటే ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జలాశయాల ద్వారా ఎన్ని నీళ్లు ఒడిసిపెట్టుకుంటున్నారు అంటే 3,000 టీఎంసీల నీరు వరదలు రాగా కావచ్చు లేకపోతే వర్షాల వల్ల కావచ్చు 3,000 టీఎంసీల నీరు ఈరోజు వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. కానీ సముద్ర పాలవుతుంది. దాన్ని ఒడిచిపెట్టుకునే అవకాశం లేకుండా, నిల్వ ఉంచుకునే అవకాశం లేకుండా పోతుంది. 300 టీఎంసీలు నీళ్ళు నిల్వ ఉంచుకున్నా కూడా అద్భుతాలు సృష్టించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి ఈ యొక్క నీరు ఎక్కడెక్కడ ఉంచాలి, దీంట్లో ఎన్ని జలాశయాలు నిర్మించాలి, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎన్ని చేయాలి, చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని చెప్పని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాలు, ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలతో సహా ఏ గ్రామానికి వెళ్ళాలో కూడా వివరించి చెప్పారు ఆయన. అంటే
ఆంధ్ర రాష్ట్రం మీద ఆయన ఎంత సమగ్ర అవగాహన ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను నేను ఇక్కడ, ఏంటంటే భారతదేశంలో ఆయన సమకాలీకులు కాదు, అంతకు ముందు వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళని చూసుకున్నా కూడా, రాబోయే వాళ్ళని చూసుకున్నా కూడా ఇంతగా రాష్ట్రం గురించి రాష్ట్ర అణువణువు అన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో అనేది దార్శనికుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యక్తి లేడు. సమకాలిక రాజకీయ నాయకుల్లో ఆయన సరిదూగే వ్యక్తి అయితే మాత్రం లేడు. ఇది నిస్సందేహంగా నిజంగా అది ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం, తెలుగువారి అదృష్టం. ఫలాలు చూపించారు గతంలో కూడా. ఆయన అభివృద్ధి చేసినందువల్ల ఏం జరుగుతుందనేది చేతల్లో చూపించారు. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కువ అయ్యే వస్తున్నాయి కాబట్టి త్వరితగతిన అది పరిష్కారం ఎలా చేయాలని చెప్పనే అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇన్ని మంచి పనులు అంటే రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి నిన్నగాక మొన్న 100 పడకల ఈఎస్ఐకి సంబంధించింది అది కూడా 2 సార్ల అనుమతులు కూడా తెచ్చుకోవడం కూడా జరిగింది. అలాగే గడ్కరీ గారు ఈ రహదారులకు సంబంధించి నిధులు విడుదల చేయడం కూడా సుమారు 67,000 కోట్ల రూపాయలు రహదారుల కోసం అని చెప్పని కేంద్రం అనుమతులు ఇచ్చింది. అలాగే 63,000 కోట్ల రూపాయల దగ్గర దాకా రైల్వే అనుసంధానం చేయడానికి వాటికి కూడా కేంద్రం అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దానికి తోడు జరుగుతున్నటువంటి అంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చి పరిశ్రమలు పెట్టుకునే విషయంలో ఓ ధర్మ సందేహం కూడా ఉంది వాళ్ళకి. మీరు ఇవన్నీ చేస్తున్నారు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అనే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పి స్వయంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. రారు అని చెప్పి నేను హామీ ఇచ్చాను, అయినా వాళ్ళు నమ్మట్లేదు కాదు. కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగించటం కోసం మనం ఏం చెయ్యాలి దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. నేను 1995 ముఖ్యమంత్రిని కాబోతున్నాను, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎవరిని ఇక్కడ వదిలిపెట్టేది లేదు. నన్నే ఇబ్బంది పెట్టారు, కక్ష తీర్చుకునే ఆలోచన నాకు లేదు అని చెప్పని వాళ్ళు చేసిన తప్పుని చూసి వదిలిపెట్టను. నేను అందరికీ శిక్షలో పడతా ఉంటాయి చట్టబద్ధంగా, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చేరికల గురించి కూడా మాట్లాడే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఎందుకంటే పార్టీ శ్రేణులు చాలా సార్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చేరికలు కూటమిలోకి వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఎవరు? అంతకుముందు అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళు, అక్కడ ఉండి ఆ స్థానిక శాసనసభ్యుడి దగ్గర, స్థానిక మంత్రి గారి దగ్గర, స్థానికంగా ఉన్నటువంటి లోక్సభ సభ్యుడి దగ్గర ఉండి పెత్తనం చేసి ప్రజలను హింసించిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ మీద ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవడం కోసం వచ్చి ఈ కూటమిలో చేరుతున్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. దీనికి కూడా మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి చేరికల గురించి ఆలోచిస్తాము, మేము చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చూడండి, ఇది మాత్రం ఆయన అమలు చేయగలిగితే మాత్రం నిస్సందేహంగా చేరికలు అనేవి ఉండవు. చేరికలు ఎందుకు వద్దని నేను అంటున్నానంటే, అంటే ప్రజల అభిప్రాయం కూడా నా అభిప్రాయం అనమాట. చేరికలు వద్దని నేను ఎందుకు అన్నానంటే 164 స్థానాలు మీకు అప్పచెప్పారు, 21 లోక్సభ స్థానాలు, 164 శాసనసభ స్థానాలు మీకు ఇచ్చారు. వాళ్ళకు వచ్చింది 11 గురించి మీరు ఎందుకు ఆలోచించాలి? ఈ 164 స్థానాలు వాళ్ళు ఓడిపోయారు కదా, అంటే వాళ్ళని ప్రజలు తిరస్కరించారు కదా. అలాంటి నాయకులు మీ దగ్గరకు వస్తారా? వస్తే మీరు ఆమోదిస్తారా? రెండోది, ఎంతమంది కళంకితులు ఉన్నారు వాళ్ళలో? హత్యా నేరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, దోపిడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, గనులు దోసుకున్నారు, మద్యం కుంభకోణంలో ఉన్నారు, ఇట్లా ఇసుక దోసుకున్నారు. మీరే చెప్పారు 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని వీళ్ళు దోసుకున్నారని చెప్పని. మరి దీంట్లో అనుసంధానంగా ఉండవాళ్ళు ఇంకా పార్టీలో కొంతమంది శాసనసభ్యుల దగ్గర ఉంటూ వాళ్లే పెత్తనం చేస్తుంటే ప్రజలు సహించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ దౌర్జన్యం ఎదుర్కొంది వాళ్ళు. తిరస్కరిస్తే మీరు ఎలా తీసుకుంటారని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నోటంటే వచ్చింది కాబట్టి ప్రజల కోరిక ప్రకారం మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మీరు అమలు చేయండి. అప్పుడే అడ్డుకట్టబడింది, వాళ్ళకు భయం అంటూ ఏర్పడిపోయింది. ప్రజలు కూడా శాంతిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షుణ్ణంగా మీకు తెలిసి ఇప్పుడు ప్రజలు కూడా అర్థమైంది. మీరు ప్రకటించిన పథకాలన్నీ కావాలని ప్రజలైతే కోరుకోవట్లేదు. ఈ దోపిడీ చేసిన దొంగలకి, హత్యలు చేసిన వాళ్ళకి శిక్షలు పడాలి, కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా పెత్తనం చేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే పెత్తనం చేస్తున్నారు. కొంతమంది అధికారులను కూడా మీరు చూసి చూడనట్టు వదిలేసి వాళ్ళని జిల్లా పెత్తనాలకు అప్పచెబుతున్నారు. ఇది కూడా బాధాకరమైన విషయమే ప్రజలందరూ కూడా. దీని గురించి మీరు కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులను కూడా ఈరోజు మీరు అందలెక్కిస్తున్నారని చెప్పని ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎస్పీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే పేరుని నాని విషయంలో అతను అనుసరిస్తున్న విధానం చూసుకున్నా కూడా ఇంకా ప్రజలకి ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. ఇలాంటి వాటిని సరిచేయాలి అంటే మీరు మామూలుగా మీరు చేసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, కనీసం మెరికల్ లాంటి యువకులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని ఎన్నిక చేసుకోండి.
కనీసం ఒక 1000 మందిని ఎన్నిక చేసుకోండి. ఎన్నిక చేసుకొని రేపు పొద్దున గ్రూప్ 1 గ్రూప్ 2 ద్వారా వాళ్ళని త్వరగా పరీక్షలు నిర్వహించేసి సమర్థులైన వాళ్ళని తీసుకుని ఒక 1000 మందిని రాష్ట్రం మీరు కనుక వాళ్ళు వినియోగించుకుంటా ఉంటే వాళ్ళు బాధలు పడ్డది. వాళ్ళు ఎందుకు బాధలు పడ్డారంటే 5 సంవత్సరాలు ఉద్యోగ కల్పన లేదు, వాళ్ళకి పరిశ్రమలు రాలేదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళారు, తలెత్తుకోలేకపోతున్నారు. మీది ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు తలెక్కడ పెట్టుకోవాలన్న పరిస్థితిలో ఏదైనా అడుగుతున్నారు. ఆ అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు ఆ కసితోటి వాళ్ళని ఓడించిన అటువంటి యువతీ యువకులకి మీరు అవకాశం ఇవ్వండి. 1000 మంది మెరికల్ లాంటి వాళ్ళని ఎన్నుకోండి, మీరు వాళ్ళే సరి చేస్తారు. ఈ అధికారులు ఎటో సహకరించట్లేదని మీరే అంటున్నారు కాబట్టి బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి అవకాశం మీరు వాళ్ళకి కనుక కలగజేస్తే నిస్సందేహంగా కూడా మీరు చిరస్థాయి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం నాకు తెలిసినంత వరకు తెలుగు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోరు. మీకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా బయటకు వచ్చి తెలుగు ప్రజలు మొత్తం బయటకు వచ్చారు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. మీరు అధికారంలో దిగిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో 2004లో అధికారంలో దిగిపోయినప్పుడు చదువుకున్న పిల్లలు కూడా బయటకు వచ్చారు. ఎందుకంటే కళ్ళ ముందు వాళ్ళు కనబడుతుంది మీరు చేసినటువంటి అభివృద్ధి. ఇదన్నీ మళ్ళీ దృష్టిలో పెట్టుకోండి. అభివృద్ధి మిమ్మల్ని గెలిపించదు. ఇలాంటి వాళ్ళని దేవుడు అయినా సరే దుష్టులను శిక్షించాలని చెప్పారు. వేదాల నుంచి వస్తున్నది అదే. త్రేతాయుగం చూసుకున్నా, కృతయుగం చూసుకున్నా, ద్వాపరయుగం చూసుకున్నా కూడా దోషులను శిక్షించాలి. చంద్రబాబు నాయుడు గారి ఇది దారి కూడా అదేనండి. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళని కూడా ఆయన ఉపేక్షించరని చెప్పి కూడా గతంలో అట్లా చేశారు. మళ్ళీ అదే విధంగా చేస్తే తప్పు కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా కొంతమంది తోక జాడిస్తూ ఉన్నారు ఈ పార్టీలో కూడా. అది కూడా గమనించి ఆయన దృష్టికి కూడా వచ్చినాయి. దాన్ని సరిచేస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రం మీరు అనుకున్నట్టు 2047 భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా వెలుగుతుందని చెప్పైతే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.